టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యారావు, కోవలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్ మాట్లాడారు. నవ్యాంధ్ర నిర్మాత విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి గారు అలానే మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆ జన్మదిన వేడుకల్ని మన జిల్లా పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధానిని చట్టబద్ధత కల్పించిన మహోన్నతుడు అలాంటి నాయకుడికి కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదట అది లాంగ్ లివ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి లాంగ్ లివ్ వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పిల్లి మాణిక్యారావు గారి నాయకత్వం, లాంగ్ లివ్ కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అత్యంత వైభవంగా చాలా సంతోషంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. అన్న నాని గారు, మాజీ మేయర్ గారు, చైర్మన్ గారు, బాషా గారు, సోదరుడు శ్రీనివాస్, అట్లాగే ఇంకో చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, బీసీసీఎల్, అట్లాగే యువత, మహిళలు చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో చాలా భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో, సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు ఒక 5-10 కిలోమీటర్లు నడిచెళ్ళి ఎలిమెంటరీ స్కూల్ని, హై స్కూల్ విద్యను పూర్తి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే కాలేజీ చదువులు పూర్తి చేసి తిరుపతి యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి వ్యక్తి. అత్యంత చిన్న వయసులోనే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ టైంలోనే ఇమ్మీడియట్గా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. 1978 నాటికి దాదాపు 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. ఎటువంటి రాజకీయ
నేపథ్యం లేనటువంటి కుటుంబం, ఎటువంటి పెద్దగా ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి కుటుంబం కాదు. చాలామంది అనుకుంటారు, కొచ్చే పాపడమ్మ, చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కూతురుని చేసుకున్న తర్వాత రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చాడని చెప్పేసి. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టారు. 1978లో అంటే దాదాపు 4-5 సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎందుకు అయ్యాడు అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఏ యువతైనా ఏ రాజకీయాల్లోకి ఎవరు వెళ్ళాలనుకున్నా కాంగ్రెస్ ప్లాట్ఫారం తప్ప వేరే ప్లాట్ఫారం లేనటువంటి పరిస్థితిలో ఆయన 78లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇమ్మీడియట్లుగా చెన్నారెడ్డి గారితో మాట్లాడి నేను ఎమ్మెల్యే అయ్యాను, నాకు మంత్రి కావాలని చెప్పేసి అడిగితే ఆశ్చర్యపోయారు. 25-24 ఏళ్ల కుర్రోడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు. ఇమ్మీడియట్లుగా నా దగ్గరకు వచ్చి మంత్రి అడుగుతున్నాడు, ఏ మంత్రి ఇచ్చినా చేస్తావని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు నవ్వుతానే. బ్రహ్మాండంగా చేస్తానండి అంటే, బాగా ఉన్నావు నువ్వు, హైటు వెయిటు సూపర్గా హీరోలాగా ఉన్నావు, నీకు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇస్తున్నామని చెప్పేసి ఆయనకి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇచ్చాడు. అప్పుడు సినిమా వాళ్ళతోటి కొంత పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు కూడా ఆ తర్వాతే మరి ఎన్టీ రామారావు గారు తన కూతురునిచ్చి వివాహం చేసుకున్న తర్వాత పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీని తన సొంత ఇంటిలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తెలుగువారిని తన సొంత కుటుంబ సభ్యుల్లాగా తెలుగుదేశం పార్టీ పట్ల అచంచలమైనటువంటి ప్రేమను పెంచుకొని ఈ పార్టీని నిరంతరం కాపాడుతూ అధికారంలోకి తీసుకురావటం ఒక్కటే కాదు నా బాధ్యత, ఈ రాష్ట్రాన్ని దేశంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని చెప్పేసి భావించినటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే 1995లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి సంక్షోభాలు మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్టీ రామారావుని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏమీ చేయలేక రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లాంటి కుయుక్తులు కలిగినటువంటి వాళ్ళు సెకండీలను ఉపయోగించి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలంటే కొంతమంది సెకండీలను పంపాలని చెప్పేసి లక్ష్మీ పార్వతి లాంటి ఒక సెకండీని పంపించి పార్టీనే లేకుండా చేయాలని కుట్రబన్నారు. ఆయన అవమానాలు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వేదన పడ్డాడు. ఒక పక్క మామ, ఒక పక్క పార్టీ, ఒక పక్క ప్రజలు, ఒక పక్క లక్ష్మీ పార్వతిని ఓహో ఆమె దేవత అని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆమె సైతాన్. దేవతలాగా ముసుగేసుకొని దేవుడు లాంటి యుగ పురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారి పక్కన చేరి పార్టీని నాశనం చేయాలనుకుంది. అలాంటి టైంలో పార్టీని కాపాడుకున్నటువంటి, పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి నాయకుడు